కవిత్వంతో తెలంగాణ ఉద్యమాన్ని ఉరుతూసే విధంగా ఆయన కవిత్వంతో మరి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసి మరి తెలంగాణకి ఒక ఆనిముత్యంగా తెలిసినటువంటి మహానుభావుడు మహాకవి. మరి ఆయన నిన్నటి రోజు చనిపోవడం అనేది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా తీరని లోటు. మరి వారికి మరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు సిరిసిల్ల జిల్లా దళిత సంఘాల పక్షాన ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఒక మేధావి, ఒక రసహిత, ఒక దళిత బిడ్డ కూలిపోవడం అనేది చాలా దళితులకు తీరని లోటు. అట్లాంటి మేధావులు, మరి కవులు, రచయితలు మరి మళ్ళీ మనము కూలిపోవడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే నిన్నటి రోజు ఆ మరణ వార్త విన్నప్పుడు అందరి గుండెలను మరి ఒక రకమైనటువంటి బాధను ఉంచివేసింది. కాబట్టి మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటున్నాము, మరి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. వారి విగ్రహాలను కూడా, మరి అందశ్రీ గారి విగ్రహాలను కూడా మరి తెలంగాణ ఆయన ఎంత శ్రమ ఉందో, ఆయన తెలంగాణ కోసం ఎంత త్యాగం ఉందో మరి గుర్తించుకుని ఆయన విగ్రహాలను కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి వారి కుటుంబాన్ని కూడా మేము సంతాప తెలియజేస్తూ సిరిసిల్లలోని ఆయన కార్యక్రమాలను మరి వర్ధంతి జయంతులు కూడా మేము చేసేటువంటి పరిస్థితి ఆయన విగ్రహాలను రూపకల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కవి గాయకుడు అందశ్రీ గారు చనిపోవడం ఈ కవి లోకానికే తీరని లోటు. అదేవిధంగా ఆయన చాలా పేదరికం అనుభవించినటువంటి అందశ్రీ గారు ఆయన అందే ఎల్లయ్య గారిగా ఉండి అందశ్రీగా ఎప్పుడైతే బయటకు వచ్చి మరి పాటలు రాసుడు, పాటలు పాడు, ఆయనకు చదువు రాదు, పడిపోలే. అయినప్పటికీ ఆయన ఎన్నో ఒడిదొడుకులు, వాళ్ళ ఇంట్లో అలా పరిస్థితి బాగలేని టైంలో కూడా ఆయన గొడ్లు కాసుకుంటా మన గొర్రెలు కాసుకుంటూ జీవనం గడిపినటువంటి అందశ్రీ ఎల్లయ్య గారు, అందశ్రీ గారు మరి ఆయన ఈ రాష్ట్రంలో మరి ఎన్నో పాటలు రాసి మరి ఆయన ఈ ప్రజానీకాన్ని ఉత్తేజపరిచినటువంటి తెలంగాణ జయ జయ తెలంగాణ అనే పాట రాసింది అందశ్రీ గారు. అందశ్రీ గారే పాట పాడడం జరిగింది. అదేవిధంగా మనిషి అన్నవాడు, మానవత్వం ఉన్నవాడు, మనిషి అన్నవాడు అని ఒక పాట కూడా రాసింది. ఆ పాటలకు ప్రజానీకంతో పెద్దెత్తున ఆయనకు అది వచ్చింది. రాగానే ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. అవార్డుతో సహా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయిన తర్వాత మరి మా ముఖ్యమంత్రి గారు 1 కోటి రూపాయలతో సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన చేసినట్టు సేవలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఆయనకు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. ఈరోజు